మొట్టమొదట యుద్ధం ప్రారంభమవుతున్నటువంటి సమయంలో ఆయుధాలన్నీ రథంలో పెట్టేసి ధర్మరాజు గారు నేల మీద నడుచుకుంటూ వెడుతున్నాడు. రెండు చేతులతోటి నమస్కారముద్ర పట్టి మౌనంగా ఏ మాట మాట్లాడకుండా వెడుతుంటే ఆశ్చర్యపోయి భీమార్జునుల సహదేవులు కృష్ణుడు సాత్యకి వెంబడించారు. ఇదేమిటి యుద్ధం ప్రారంభమయ్యే వేళలో ధర్మరాజు గారు ఇంత పిరికివాడైపోయి ఆయుధాలు పక్కన పెట్టి నమస్కారం పెట్టుకుంటూ కౌరవుల వైపుకి వెళ్ళిపోతున్నాడని మిగిలిన రాజులందరూ చెవులు కొరుక్కున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, నాకు అర్థమైంది. మీ అన్నయ్య ఇలా ఎందుకు ఎడుతున్నాడో తెలుసా? మీ అన్నయ్య పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని పొందడానికి ఎడుతున్నాడు. ఎందుకని అంటే శాస్త్రమునందు ఒక మాట ఉంది, పెద్దల యొక్క ఆశీర్వచనమును పొందినవాడు ఎవరు ఉంటాడో అటువంటి వాడు కార్యమునందు విజయమును సాధిస్తాడు. అందుకని ఆశీర్వచనానికి వెడుతున్నాడు. నిజంగానే వెళ్ళి మొట్టమొదట మహానుభావుడు పెద్దవాడు తాతగారు భీష్మాచార్యుల వారికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసినప్పుడు భీష్ముడు ఒక మాట అన్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చి నమస్కారం చేశావు, చాలా సంతోషం. కానీ నేను తొందరపడి నీకు ఏ వరము ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధంగా లేను. నువ్వు కౌరవ పక్షాన్ని వదిలిపెట్టి నీ పక్షానికి వచ్చి యుద్ధం చెయ్యమని మాత్రం వరం అడగద్దు. కానీ ఇంకొక విషయం మాత్రం నీకు అవకాశం ఇస్తాను. నువ్వు ఏదైనా ఒక వరాన్ని కోరుకో, ఆ వరాన్ని ఇస్తాను. మరి తాతగారు, మీరు యుద్ధం చేస్తే మేము గెలవలేం కదా, మీరు అరివీర భయంకరులు కదా, మీకు స్వచ్ఛంద మరణం వరం ఉంది కదా, మీ అంతటా మీరు అనుకుంటే కానీ మరణించరు కదా, మరి మీరు మరణించే వరకు మాకు విజయం రాదు కదా, ఇలా అడిగానని అనుకోకండి, మరి మాకు విజయం సిద్ధించాలంటే మీరు పడిపోవాలి కదా అని కదా ధర్మరాజా అడుగుతున్నావు. ఒక్క మాట చెప్తా, నా యుద్ధం అంత బరువైపోతే నా దగ్గరికి వచ్చి మన బంధుత్వం ఉట్టిపడేటట్టుగా నా మనసు కరిగేటట్టుగా ప్రవర్తించి, అంటే ప్రతి వీరుడిగా కాదు, నాతో బంధుత్వం ఉన్న ఒక మనవడిగా వచ్చి నువ్వు ప్రార్థిస్తే నా మనసు కరిగిపోతుంది. నా మనసు కరిగిపోతే దిట్టతనాన్ని వదిలేస్తానప్పుడు. వదిలేసి చేతిలో ఉన్న ఆయుధాన్ని వదిలిపెట్టేస్తాను. వదిలిపెట్టేసి ఉండిపోతాను. అలా వదిలిపెట్టి ఉండిపోయినప్పుడు మాత్రం తప్ప నన్ను పడగొట్టడం సాధ్యం కాదు. ఇప్పటికి ఇది చాలు, ఇంకింతకన్నా వివరం ఇప్పుడు అక్కర్లా. అంతకన్నా వివరం నీకు ఒకప్పుడు అవసరం అవుతుంది, అప్పుడు వద్దు కానిలే, వెళ్ళు అన్నాడు. యుద్ధం మొదలుపెట్టు అంటే ఒక చిన్న అవకాశం కల్పించాడు. ఒకనాడు నా యుద్ధం నీకు బరువైతే నేను పడిపోవడానికి సిద్ధపడతానులే, ఎందుకని ధర్మం నిలబడాలి కాబట్టి. అటు కృష్ణుడు ఉన్నాడు తెలుసు.